ఆనాటి కాలంలో హిట్లర్ చేసిన దురాగతాలను మనం పుస్తకాల్లో చదువుకున్నాం. నిజాం ప్రభువు చేసిన దారుణాలు చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకున్నాం. నేటి నవీన కాలంలో అలాంటి వాళ్ళు ఉండరని అనుకున్నాం. కానీ అదంతా తప్పు. నేనున్నాక అలా అనుకోవడం తప్పని నిరూపిస్తున్నాడు అధ్యక్షుడు జిన్పింగ్. ఇంతకీ ఏం చేశాడు? ఆయన చేసిన ఘోరం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆ దేశంలో ఏం జరిగినా బయటకు పొక్కదు. అక్కడ వ్యవస్థే వేరు. ప్రభుత్వం ఏం చేసినా సొంతంగానే చేయాలంటుంది. ప్రపంచమంతా ఓ వైపు నిలిచినా ఆ దేశం ఒంటరిగా ఎదుర్కొంటుంది. ఎవరికి అదరదు బెదరదు. మొత్తానికి ఆ దేశమే ఒక పకడ్బందీ జైలు. ఎందుకంటే ఆ దేశంలో అలా ఉంటాయి రూల్స్, పరిస్థితులు, అధికారులు తీసుకునే నిర్ణయాలు. 2012లో చైనాలో జిన్పింగ్ అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి పార్టీపై పట్టు బిగించాడు. వరుసగా అధికారంలోకి వచ్చేందుకు నిబంధనలు మొత్తం తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టాడు. తనకు నచ్చని వారిని, తనకు గిట్టని వారిని, తనంటే సహించని వారిని ఉక్కుపాదంతో తొక్కిపెట్టాడు. భవిష్యత్తు కాలంలో వారు తనకు వ్యతిరేకం కాకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో అన్ని చేశాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను అందరూ తిట్టుకుంటున్నారు గాని అంతకంటే మూర్ఖుడు జిన్పింగ్. చైనా అధ్యక్షుడు కావడం, చైనాతో ప్రపంచ దేశాలు ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్ను ఏమీ అనలేకపోతున్నాయి. ఒకవేళ చైనాతో ఆర్థిక లావాదేవీలు గనక లేకపోయి ఉంటే ఈ పాటికి జిన్పింగ్ను ప్రపంచ దేశాలు ఏం చేయాలో అవే చేసేవి. నాడు కరోనాతో ప్రపంచ దేశాలు విమర్శలు ఎదుర్కొన్న చైనా ఇప్పుడు మరో పని చేసి అంతకంటే ఎక్కువ చిత్కరింపులు చవిచూస్తోంది. చైనాలో ఏం జరిగినా అత్యంత రహస్యంలాగే ఉంటుంది. అయితే ఈసారి చైనా చేస్తున్న రహస్య పని దాగలేదు. ఆ విషయాన్ని కొందరు బయటపెట్టింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, చైనా దేశంలో దాదాపు 200 ప్రత్యేకమైన జైళ్లను అక్కడి ప్రభుత్వం నిర్మిస్తుంది. పేరుకు అవినీతి వ్యతిరేక కార్యక్రమాల్లో వీటిని వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలు లక్ష్యం వేరే ఉంది. చైనా నిర్మిస్తున్న ఈ జైళ్లను లియిజు అని పిలుస్తారు. ఇందులోకి వచ్చే వారిని 6 నెలల వరకు బంధించి ఉంచుతారు. వారికి న్యాయం సాయం అందించారు. కుటుంబ సభ్యులను కలవలేకుండా చేస్తారు. ఇలా 6 నెలల పాటు వారిని జైల్లో ఉంచుతారు. అయితే చైనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. ఎందుకంటే గతంలో జిన్పింగ్ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఉక్కు పాదాన్ని ప్రదర్శించారు. అయితే వారిపై తీసుకున్న చర్యలకు అవినీతిపై వ్యతిరేక ఉద్యమం అనే పేరు పెట్టారు. ఆ పేరుతో తనకు అసమ్మతిగా ఉన్న వర్గాన్ని మొత్తం జైల్లో వేశారు. అయితే ఇప్పటికే చైనాలో షయాంగి అనే పేరుతో జైల్లో ఉన్నాయి. అవి ఉండగానే లియిజు కేంద్రాలను చైనా ఏర్పాటు చేస్తున్నాడు. విశేషం, ఈ కేంద్రాలు 24 గంటల పాటు పోలీసులు పహారా కాస్తారు. అత్యంత ఆధునికమైన సీసీ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాత్రమే కాకుండా సివిల్ అధికారులు, హై ప్రొఫైల్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. 2017 నుంచి 24 వరకు 210 లియిజు సెంటర్లలో ప్రభుత్వం నిర్మించింది. కొన్ని చోట్ల విస్తరించింది. ఇక్కడ బంధించిన వారిని సరిగ్గా నిద్ర కూడా పోనీయకుండా ఇబ్బంది పెట్టేవారు. ఎటువంటి పని చెప్పకుండా 18 గంటల పాటు కూర్చొని ఉండాలని ఆదేశాలు జారీ చేసేవారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.